హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో వచ్చిన ప్రోమోలు అయితే నిఖిల్ అయితే ఎమోషనల్ అయ్యాడని మనకైతే కనిపించింది. అసలు నిఖిల్ జీవితం అయితే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ముందు అన్నట్లుగా ఉంది. నిఖిల్ ఏ షోకి వెళ్ళినా పర్సనల్ లైఫ్ గురించి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఏదో ఒక టాపిక్ అయితే వస్తుంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అయితే నిఖిల్ని శ్రీముఖి సెకండ్ ఛాన్స్ ఉందా లవ్లో అని అయితే అని అడిగింది. సెకండ్ ఛాన్స్ అంటే ఎప్పుడు వస్తుందండి? ఫస్ట్ ఛాన్స్ లేనప్పుడే కదా, ఫస్ట్ ఛాన్స్ కోల్పోయినప్పుడే కదా. అంటే దీన్ని బట్టి ఈ ప్రోమోలో చూపించినట్లుగా ఎపిసోడ్లో ఏమన్నా మేమిద్దరం విడిపోతున్నాం అని నిఖిల్ అయితే ప్రకటించబోతున్నాడు అంటారా? శ్రీముఖి నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని ఉందా, అసలు ఇస్తావా అని అడిగితే ఎందుకు అని అని ఆ క్వశ్చన్కి అయితే ఒక ఆన్సర్ అయితే వచ్చినప్పుడు మాత్రమే నేనైతే ఇవ్వగలను అన్నట్లుగా సమాధానం చెప్పాడు నిఖిల్ అయితే ప్రోమోలో అయితే. సో దీన్ని బట్టి ఈ ఎపిసోడ్లో అయితే మనకైతే క్లారిటీ రాబోతుంది అనుకుంటున్నాను. అలాగే కావ్య జీవితంలోనికి అలాగే నిఖిల్ జీవితానికి ఇద్దరికి పర్సనల్ లైఫ్లో అయితే నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఏ విషయం మీద వీళ్ళిద్దరు క్లారిటీ ఇవ్వనందున. సో దాని గురించి అయితే నిఖిల్ అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అయితే వచ్చే వారం ఎపిసోడ్లో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాడు అంటారా? అది తెలియాలంటే మనకి ఆ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. అసలు కావ్య గురించైనా కాదా వేరే దాని గురించైనా మాట్లాడాడని. కానీ సెకండ్ ఛాన్స్ గురించి అయితే లవ్లో ఉందా అని అయితే కన్ఫాము. కాకపోతే తర్వాత మాట్లాడిన మాటలు అయితే కావ్య గురించా లేదా అనేది ఇంకా మనకి ఎపిసోడ్ వచ్చేదాకా తెలియదు. నిఖిల్ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చాక తన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా చిన్ని సీరియల్లోకి అయితే వెళ్ళాడు. కానీ ఇప్పుడైతే వెబ్ సిరీస్లో అయితే చేస్తున్నాడు. నిఖిల్ అయితే అతి తక్కువ కాలంలోనే చిన్ని సీరియల్ నుంచి అయితే బయటకు వచ్చేసాడు. ఎక్కువ ఎపిసోడ్లు అయితే రన్ అవ్వలేదు. తర్వాత అయితే ఎంట్రీ ఉందంటున్నారు. కొన్ని ఎపిసోడ్లు అయితే పెండింగ్ ఉన్నాయంటే నిఖిల్ అలాగే వెబ్ సిరీస్లతో అయితే ఫుల్ బిజీ అయ్యి తన కాన్సన్ట్రేషన్ అంతా వెబ్ సిరీస్ల మీద అయితే పెట్టాడని అయితే మనకు తెలుస్తుంది. సో పర్సనల్ లైఫ్కి అయితే ఏ డ్యామేజ్ లేదేమో ఉందో లేదో తెలియాలంటే మనకు ఆ ఎపిసోడ్ పూర్తిగా వచ్చే వరకు ఆగాల్సిందే. మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.